అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఏపీ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. వైఎస్ షర్మిల పైన తిరుగుబాటు జెండా ఎగరేశారు కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు. సో ప్రస్తుతం శంకర్ పద్మశ్రీ ఉన్నారు, మహిళా కాంగ్రెస్ సీనియర్ నేత. మేడం, ఏంటి మీ అధ్యక్షురాలపైనే తిరుగుబాటు? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చేస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి మరి ఆవిడపైన వ్యతిరేకత. ఎందుకని అంత కోపం? అది తిరుగుబాటు కాదు అండ్ వ్యతిరేకత కాదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైనటువంటి ప్రేమతో, గౌరవంతో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తూ ఉంది. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి నాకు అన్యాయం జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, రాజన్న కలలు అన్నిటినీ కూడా నేను అమలు చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనుకున్నటువంటి రాజన్న కలను నెరవేరుస్తాను అని చెప్పి ఆమె హామీ ఇచ్చి వచ్చిన తర్వాత, ఆమె జాయిన్ అయ్యే రోజున ఢిల్లీలో ప్రత్యక్షంగా ఆమెతో పాటు ఉన్నాను. వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఎంత దుర్మార్గంగా, చండాలంగా ఆమె పైన ట్రోల్ చేసినా, దాడి చేయాలని ప్రయత్నం చేయినా, ఎక్కడికక్కడ ఆమె సమావేశాలు జరగకుండా కట్టడి చేయాలని చూసినా ముందున్నాను, ఛాలెంజ్ చేశాను, నాలికలు చీరేస్తానన్నాను, వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పోరాటం చేసిన దాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తలు మనోవేదన చెందుతూ ఉన్నారు. పట్టుచుకునే నాదుడు లేడు, మాకెవరు దిక్కు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి లాగా మమ్మల్ని అందరినీ కూడా భుజం తట్టి దగ్గరకు తీసుకుని గుండెల్లో పెట్టుకుని అండగా ఉండి మీరు ముందుకు వెళ్ళండి, నేను ఉండాను అని చెప్పి భరోసా ఇస్తుందేమో అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేశారు. అటువంటి వాళ్ళు 2014 తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ఎవ్వడకాడు సంపాదించుకుని పదవులు అనుభవించి పారిపోతే కార్యకర్తలు జెండాలు మోసారు, కండువాలు పట్టుకున్నారు, జైళ్ళు కేసులు పెట్టించుకున్నారు. ప్రతి దాన్ని ఒడిదుడుకల్ని, ఈవెన్ ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులను కూడా అన్నిటినీ కూడా అధిగమించి ప్రతి రూపాయి కూడా వాళ్ళ కుటుంబం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం, రాహుల్ గాంధీ గారు మన కోసం అండగా ఉన్నారు, ప్రజలకు తరపున పోరాటం చేస్తూ ఉన్నారు ఈ దేశం కోసం అని చెప్పి ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీకే ఖర్చు పెట్టారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున పలకరించే నాదుడు లేక, కనీసం పేరు కూడా తెలియదంట ఆమెకి ఎవరిది, ఆవిడ ఫోన్ నెంబర్ లేదంట. జిల్లాల నుంచి నేను 2014 నుంచి ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా, పిసిసి వైస్ ప్రెసిడెంట్గా, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారితో పాదయాత్ర చేసినందుకు 4080 కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాకు ప్రతి ఒక్కరితోనూ పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలను. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ 11 సంవత్సరాల నుంచి స్టేట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటే నాకు వచ్చి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళందరూ కాల్ చేసి, ఏంటమ్మా మా పరిస్థితి, మేము అటు ఇటు కాకుండా అయిపోయాము, వచ్చినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనేమో మమ్మల్ని వాడుకుని టికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు, పార్టీ ఫండ్ వస్తే కనీసం పార్టీ అభ్యర్థులకు ఇవ్వకుండా ఏమైపోయిందో సమాధానం లేదు, ఆ తర్వాత పదవులన్నా ఇస్తారు, గౌరవిస్తారు అనుకుంటే పదవులు కూడా ఇవ్వకుండా పార్టీ జెండా మోయిన వాళ్ళకి, ఎటువంటి పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ అంటే ఒకటి మేడం, ఇవన్నీ మీ అధినాయకుడికి అంటే రాహుల్ గాంధీకి తెలియదా, లేకపోతే తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్దే, సో ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ మీద కూడా. ఇవన్నీ తెలియకుండా ఉంటుందా? అంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చేస్తున్న పోరాటం రాహుల్ గాంధీ మీదే అనుకోవచ్చు కదా. నోవే అండి, ఇదిగోండి, ఇది రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, ధరోమత్. అందుకే ఈ రోజున మోడీ వచ్చినా ప్రశ్నించగలుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మా పార్టీలో అంతర్గతంగా కార్యకర్తలను అవమానిస్తూ ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారే కదా తీసుకొచ్చి షర్మిలా గారిని పార్టీ అధ్యక్షురాలు చేసింది రాహుల్ గాంధీ గారు. ఆయన చేసిన తప్పేం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఈమె మారిపోయానంటుంది, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానంటుంది, నా అన్న నన్ను నా తల్లికి మోసం చేశాడు, నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను అని చెప్పి ఆమె అభయం ఇస్తే అందరూ కూడా ప్రపోజ్ చేస్తే నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళకి తెలియదంటండి. నిజంగా మేము పెద్దలందరితో మాట్లాడాం, ఇప్పుడు ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు కానీ, మాజీ కేంద్ర మంత్రులు కానీ, మాజీ రాష్ట్ర మంత్రులు కానీ అందరితో కూడా మేము మాట్లాడిన తర్వాతే, అమ్మా షర్మిలమ్మా నువ్వెక్కడమ్మా అని చెప్పి కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు, టీవీల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేశాము శంకర పద్మశ్రీని అనేది
మీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ముఖ్యంగా షర్మిల తరఫున వకాల్తా పులుచుకొని ఆమెని మాట్లాడడానికి మీకేం రైట్ ఉంది, మీరు పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ అయిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసి ప్లేనరీలో నేను ఏఐసిసి మెంబర్గా నేను ఫీజు చెల్లించుకొని అందులో పాల్గొన్నటువంటి రసీదు. మరి వాళ్ళకే తెలియాలి నన్ను ఎప్పుడు సస్పెండ్ చేశారో. నాకేదన్నా నోటీసులు పంపించాలన్నా, నేనేదన్నా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఏఐసిసి నాకు దాని గురించి వివరణ అడగటం జరుగుతుంది. పాపం వీళ్ళకి ఏం తెలుసండి, వలస పక్షులు. పార్టీలో అయినా కానీ వచ్చినా కానీ మేము గౌరవించాం. ఏనాడు కూడా వాళ్ళని పన్నెత్తి మాట అనలేదు. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, ఒక మహిళ వచ్చింది, మేము మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడతా ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం, ఆమె ధైర్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసింది, అండగా ఉంటుంది అని చెప్పి అనుకుని ఆశించాం. ఈ రోజుని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను షర్మిలారెడ్డి గారిని, అమ్మా మీరు మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం టైం స్పేర్ చేయటం కాదు, ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్లోకి రావటం కాదు, కార్యకర్తలు ఎలా అయితే అనాథల్లాగా బ్రతుకుతూ ఉన్నారో అదేవిధంగా రాష్ట్ర మహిళలు కూడా అభద్రతా భావంతో ఉన్నారు, రండి కలిసి పోరాటం చేస్తాం. మనం ఫైట్ చేయాల్సింది అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన. ఇప్పుడు మేము అందుకనే నేను ఏఐసిసి మెంబర్ నండి. రాష్ట్రం అంతా నేను అనేక సార్లు 2014 నుంచి పర్యటనలు చేశాను, ప్రతి సమస్య గురించి మాట్లాడాను, ప్రతి వేదిక మీద ప్రత్యక్షంగా కూడా వెళ్ళాను, బాధితుల్ని పరామర్శించాను. అటువంటి దాన్ని వైజాగ్లో సమావేశం పెట్టుకున్నాం. మరి ఏం చేస్తాం, అక్కడ వాళ్ళు మాకు అందుబాటులో లేదంటున్నారు ఆవిడ. మేము ఫోన్లు ఎవరికి చేయాలో అర్థం కావట్లా, పిఏలు పిఆర్ఓలంట, ఆమెతో పాటు వచ్చే సిబ్బంది కూడా తెలంగాణ వాళ్ళంట. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలియదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు, ఏం మాట్లాడినా వాళ్ళు మేడం గారి దగ్గరికి చేరవేయట్లేదు అంటే వైజాగ్లో సమావేశం పెట్టారు. ఇక్కడ రెండు ప్రశ్నలు మేడం, మీరు ఇంటర్నల్గా ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. ఇక్కడ నాకు 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, షర్మిల గారికి అంటే మీరు కూడా సీనియర్ మహిళా నేతగా కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినా కూడా మీరు ఇదే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఇంకా తిరుగుతూనే ఉన్నాను, నేనే మిమ్మల్ని అనేక ఇంటర్వ్యూ చేసి, ఇంకా ఎందుకు మేడం మీ పార్టీలో ఉంటున్నారు అంటే మీకు ఇక్కడ బలం ప్రజాబలం లేదు కదా అంటే మీరు వదల పార్టీని. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కావాల్సిన శంకర్ పద్మశ్రీ గారికి కరెక్ట్గా చేతులకు వచ్చే పదవి వచ్చే టైంలో షర్మిలారెడ్డి గారు వచ్చారు. సో అక్కడి నుంచి షర్మిలారెడ్డి అంటే మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోయిందని భావిస్తున్నారు అనేది షర్మిల వర్గం నుంచి చేస్తున్న ఆరోపణ. లేదండి, ఎప్పుడైతే నేను భారత్ జోడో యాత్ర చేశాను రాహుల్ గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారికి ఎలా అయితే ప్రధానమంత్రి పదవి త్యాగం చేశారో నేను అదే రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తూ ఉన్నా. నాకు పదవులు అవసరం లేదండి. శంకర్ పద్మశ్రీ తాత పేరు తండ్రి పేరు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే టైప్ కాదు. శంకర్ పద్మశ్రీ అనేక సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన దాన్ని రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే ఆయన దృష్టిలో ఉన్నాను కాబట్టి ఆయన ఎప్పుడైనా నాకు అవకాశాలు కల్పిస్తారు. నాకు పదవులు అవసరం లేదు ఈ రోజున శంకర్ పద్మశ్రీకి. అందుకనే మీకు గుర్తుందో లేదో, మీరే స్వయంగా షర్మిలారెడ్డి గారికి పిసిసి అధ్యక్షురాలుగా అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి, మేడం షర్మిల గారు వస్తున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే, ఎస్ ఒక ఆడపులి వస్తూ ఉంది, చూపిస్తాం వీళ్ళకి ఏంటి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటనేది, మా కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి మీకే ఇంటర్వ్యూలో చెప్పాను. అంత స్వాగతించాను, అంత అభిమానించాను. కానీ ఈ రోజున కార్యకర్తలు మా బలం, కార్యకర్తలకు అండగా ఉండి భుజం తట్టి మనం ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళతో పనిచేయించుకోవాలి, మనం నడిపించుకోవాలి. ఈ రోజున వైజాగ్లో సమావేశం మాజీ కేంద్ర మంత్రి కృపారాణి గారికి 26 జిల్లాల నుంచి వచ్చి ఈ వద్దు బాబోయ్ అని చెప్పే పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావు. రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందజేయమని. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మేము కూడా, నేను రాకేష్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలందరం కూడా వెళ్ళి అక్కడ 13 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం. దాని మీద పరిశీలన చేశారు. మనందరం ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి మాట్లాడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. కడప సమావేశం ఎందుకు చేశామండి? కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయట్లా. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ శంకుస్థాపన పీకేసి నేను చేస్తాను అని చెప్పి. కానీ అక్కడ ఇంటెన్షనల్గా జరిగిన ప్రోగ్రామ్ మీరు చేసింది చెప్పింది స్టీల్ ప్లాంట్ గురించి కాకుండా షర్మిల గారికి ఒక వ్యతిరేక వర్గాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొద్దామని శంకర్ పద్మశ్రీ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే అందరినీ ఒక తాటి తీసుకొద్దాం అనేది మీ లక్ష్యంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక్కడ షర్మిల వర్గం పద్మశ్రీ వర్గం కాదండి, కాంగ్రెస్ వర్గం.
కాంగ్రెస్ అందరూ కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులు అక్కడ ఆ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మ మాకు అన్యాయం జరిగింది, మాకు అండగా నిలబడాలి, ఒక్క సమావేశం పెట్టుకున్నాము వచ్చి వెళ్ళండి అంటే నేను అక్కడికి వెళ్ళాను. అందరితో ఏం చెప్పాను, మెసేజ్ చూడండి, వీడియోలు ఉన్నాయి. మన అందరం కలిసి మనం పోరాటం చేస్తుంది, పార్టీ జెండా మోస్తుంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవటం. కొంత సంయమనం పాటించండి, ఏఐసిసి పెద్దలు దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు, మాట్లాడతారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది. అందుకు ఆ సమావేశానికి రాని వాళ్ళు కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి, జానకి రామ్ ఇతను ఒక పూర్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు. ఇతను కడప జిల్లాలో సమావేశానికి హాజరు కాలేదు, అతను చెన్నైలో ఉన్నాను అని చెప్పి నిన్న రాత్రి అతనికి షోకాజు నోటీసు. ఏంటండి ఇది? కడపలో యాంటీ పార్టీ యాక్టివిటీయా? యాంటీ పార్టీ యాక్టివిటీ ఏముందండి అక్కడ? కాంగ్రెస్ జెండా పట్టుకోవటం యాంటీ పార్టీ యాక్టివిటీయా? డెరగేటరీ కమెంట్స్. ఎవరైనా వైసీపీ నేతలు ఇంకొకరు టీడీపీ నేతలు తప్ప కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడారా షర్మిల గారి పైన? అక్కడ నినాదాలు చూడండి, వీడియోలు ఉన్నాయి. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇవి డెరగేటరీ కమెంట్సా? నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గారు చాలా సీనియర్, ఇందిరాగాంధీ గారి టైంలో ఎమ్మెల్యేగా చేశారు లింగంశెట్టి ఈశ్వరరావు గారు. ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఈయనకి తెలిసి జరుగుతుందని అనుకోవట్లేదు. అందరూ ఫోన్లు చేస్తే ఇట్లా కొంతమందికి నోటీసులు వస్తే రాజశేఖర్ రెడ్డి గారితో పాదయాత్ర చేసి రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఎంపీటీసీలు సర్పంచులుగా చేసి జెండా మోస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. అటువంటి వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళి అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు తెలియదండి, నా లెటర్ హెడ్ పీసీసీ ఆఫీస్లో ఉందండి, నేను ఆరోగ్యం బాగాలేదండి, నా సైన్ కూడా స్కాన్ చేసి వాళ్ళు ఎవరెవరికి పంపించారో నాకు తెలియదండి, అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ షర్మిల గారు ఏర్పాటు చేసుకున్నారు, ఆమె పేర్లు పంపించిందంట, వాళ్ళందరికీ నోటీసులు ఒక షర్మిల పిఏ నెంబర్ నుంచి వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో వెళ్ళినాయి. వెళ్ళాల్సింది ఎక్కడి నుంచి? క్రమశిక్షణా సంఘం మీటింగ్ పెట్టుకుని నిజంగానే అక్కడ ఏమన్నా యాంటీ పార్టీ యాక్టివిటీస్ జరిగినాయా లేదంటే డెరగేటరీ కమెంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారని చూసుకుని ఫోటోలు ఆధారాలు వీడియోలు తీసుకుని అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళకి షోకాజు నోటీస్ ఇవ్వాలి. లేదంటే ఫైనల్గా చెప్పండి మేడం, సముద్రంలో చెత్త అనేది వస్తుంది, సముద్రమే ఇంపార్టెంట్, చెత్తను పట్టించుకోవాల్సిన పని లేదు అని నేరుగా అంటే ఇండైరెక్ట్గానే నేరుగా మీకు నిన్న జరిగిన కడపలో జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని షర్మిల గారిని చేసిన కామెంట్స్ దాని మీద ఏం చెప్తారు? నేను ఆవిడని చెత్త అన్న కానీ ఇప్పటికీ కూడా మా పార్టీ నాయకురాలుగానే గౌరవిస్తాను. ఎస్, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అందులో నేను ఒక నీటి బొట్టుని. మన అందరం కలిస్తేనే నిండుగా ఉంటుంది ఆ మహాసముద్రం. చెత్త వివిధ కాలువల నుంచి పాయల నుంచి వస్తు చేరుతుందమ్మా, అది అడుగున ఉండదమ్మా, ఎప్పుడు పైనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనందరం కలిసి దాన్ని శుభ్రం చేసుకోవాలి. మేము అదే పనిలో ఉన్నాము. అందుకని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన మీరు ఇట్లా మాట్లాడటం కంటే కూడా మీరు పర్యటనలో ఉన్నారు, ఏ పర్యటనకు వెళ్ళినా సరే అక్కడ జిల్లాల్లో వ్యతిరేకత వినపడతా ఉంది, మీరు కనపడట్లేదని, మీరు మాకు అందుబాటులో ఉండట్లేదని తలుపులు మూసేసి సెల్ ఫోన్లు తీసేసుకుని ఎవరిని కూడా ఎవరు మాట్లాడినా సరే దాన్ని బయటకు రాకుండా కూడా మీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి గోండాలు వాళ్ళ పైన భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు రాయలసీమ బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయాల్ని కొంచెం తెలుసుకోండి, జెండా పట్టుకోండి. మా మీద దాడికి వచ్చిన వాళ్ళు అక్కడ మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో ఉంటే రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసి భోజనాలు చేసి సర్పంచులుగా జిల్లా అధ్యక్షులుగా మరి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఏఐసిసి మెంబర్లుగా చేసిన వాళ్ళందరితో ఉంటే ఎవరో తాగుబోతులు వచ్చి షర్మిలారెడ్డి గారి నాయకత్వం అంటున్నారు. మేమందరం కూడానంట షర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలనాలంట. మేము వ్యక్తులకి బానిసలం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ. 140 సంవత్సరాల చరిత్ర ఉంది. గాంధీ నెహ్రూ కుటుంబాలు ప్రాణత్యాగాలు చేశాయి. అందుకని మేము జై కాంగ్రెస్ అంటాం, జై సోనియా గాంధీ అంటాం, జై ఇందిరాగాంధీ అంటాం, జై రాజీవ్ గాంధీ అంటాం, జై రాహుల్ గాంధీ అంటాం, జై ప్రియాంక గాంధీ అంటాం. సరే ఫైనల్ చెప్పండి మేడం, మీకు షర్మిలారెడ్డి గారు నచ్చలేదు, మీకు ఇష్టం లేదు, ఎవరు కావాలనుకున్నారు? మీరు అవుదాం అనుకుంటున్నారా లేకపోతే మీకు ఇంకా పేర్లు ఏమైనా ఉన్నాయా? ఏం కావాలి మీకు? ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను నాన్న, మేము షర్మిలారెడ్డి గారిని దూరం చేసుకోవట్లా. ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా మేము సాధారణంగా వాటన్నిటినీ కూడా ఆహ్వానించి ఆమె తరపున నిలబడాలనుకుంటున్నాం. ఆమె దూరం చేసుకుంటా ఉంది. ఆమె అందుబాటులో లేదు నాన్న, కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తావా? కార్యకర్తలు అల్లాడిపోతున్నారు.
ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే కదా, బయటకు వచ్చి మాట్లాడితే దాడి చేస్తున్నారు, కేసులు అక్రమ కేసులు పెడుతున్నారు, భయపడతా ఉన్నారు. నాన్న కొంచెం మా అధ్యక్షురాలు ఫోన్ నెంబర్ ఇస్తే ఆమె ఎక్కడుందో పోని చెప్పండి, నేను వెళ్తా. ఆమె దగ్గరికి వెళ్ళి ఉన్న సమస్యలన్నీ ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, యూఎస్లో ఉన్నా, వాళ్ళు ఎవరో పిఏల ఫోన్లు ఎత్తుతున్నారంట. ఎత్తి మేడం గారు లేరండి, ఫారిన్ వెళ్ళారండి, అమెరికాలో ఉన్నారండి, సింగపూర్లో ఉన్నారండి, ఎక్కడున్నా నేను నా సొంత ఖర్చులు పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మా అధ్యక్షురాలివి, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మిమ్మల్ని అపాయింట్ చేశారు, మేమందరం కూడా స్వాగతించాం, కార్యకర్తలకు అండగా ఉందామని చెప్పి ఉన్న సమస్యల్ని ఆవిడకి చెప్పి వస్తాను. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే ఒకవైపు షర్మిల కూడా సముద్రంలో చెత్త వస్తుందని చెప్పి నేరుగా ఇండైరెక్ట్గా కామెంట్ చేసినప్పటికీ ఇక్కడ శంకర్ పద్మశ్రీ లాంటి సీనియర్ నేతలందరూ కూడా షర్మిల అందుబాటులో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. సో ఇది ఎటుదారి తీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయిందని భావించవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.